హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏంటంటే ఇక్కడ బెంగళూరులో మైసూర్ రోడ్లో కెంగేరి రోడ్ అని చెప్పి అక్కడ మనకి శ్రీ పంచముఖ వినాయకుడి దేవస్థానం ఒకటి ఉంది, గుడి. అది రీసెంట్గా ఓపెన్ అయింది. సో అది చూద్దామని వెళ్తాం అనమాట. చాలా పెద్ద విగ్రహం ఉంది, ఐదు ముఖాలున్న పంచముఖ వినాయకుడి గుడి. సో ఈరోజు అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది, ఏంటి అలంకారం, దేవుడి గుడి అలంకారం ఇంత ఎలా ఉందని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి మెట్రో కూడా మనకి అవైలబిలిటీ ఉంది. చల్లగట్ట అని చెప్పేసి ఒక స్టేషన్ అనమాట. అక్కడ దిగితే సరిపోతుంది. మీరు మెజెస్టిక్లో ఎక్కడైనా సరే ఎక్కారంటే చల్లగట్టానికి మెట్రో స్టేషన్ ఉంది కదా, ఇక్కడ దిగారంటే కనుక దీనికి ఆపోజిట్ రోడ్లోని గుడి అనమాట. చాలా దగ్గర బై వాక్ వెళ్ళిపోవచ్చు. చూసారు కదా, దాని ఆపోజిట్లో మనకు గుడి కనిపిస్తుంది. పెద్ద విగ్రహం ఉంది పైన, అది గోపురం అనమాట. ఐదు తలలున్న వినాయకుడి గోపురం లాగా అది పెట్టారు పైన. గుడి దగ్గరకు వస్తాము. ఇక ముఖద్వారం అనమాట. ఈ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్తే మనకి లోపల గుడి ఉంది, చూద్దాము. మేము ఫస్ట్ టైం వస్తాం ఈ గుడికి, ఎందుకంటే ఈ మధ్య ఓపెన్ చేస్తారనమాట. అందరూ చాలామంది వస్తున్నారు. అలాగే ఇక్కడేమో ఎవరో కంపెనీ తాలూకా వెహికల్స్ పెద్దవి అనమాట తీసుకొచ్చి పూజ చేయించుకున్నారు. యూజువల్గా మనం పూజ ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్స్గా ఏదైనా కానీ చేయించుకోవాలంటే ఆంజనేయ స్వామి గుడి కానీ వినాయకుడి గుడికి కానీ వచ్చి పూజలు చేయించుకుంటాం. అలాగే ఎవరో చేయించుకుంటున్నారనమాట. ఇక్కడ కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్దాము. ఇదిగో చూసారు కదా, పెద్ద పెద్ద దండలు వేసి, ఇది ఎవరో కంపెనీ వాళ్ళది వెహికల్స్. సో వీళ్ళు ఇక్కడ ప్రసాదాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మనమైతే లోపలికి వెళ్దాము. లోపల పైన గొంతు చూపించాను కదా మీకు, 5 ముఖాలున్న గణపతి నెట్ కల్పిస్తారన్నమాట పైన. ఎందుకంటే ఇంకా ఈ పక్షులు అవి వాలి పాడు చేసేస్తాయి కదా, గాలికి ధూళికి ఫేడ్ అయిపోకుండా గోల్డెన్ కలర్ వేస్తారు. మంచి గోల్డెన్ కలర్, చాలా బాగుంది. మీకు వీడియోలో కన్నా దగ్గరలో చూస్తే చాలా బాగుంటుంది. ఈ బంతిపూలు అన్నీ, అరటి చెట్లు అన్నీ పెట్టి చేశారు కదా అలంకారం. ఇదేంటంటే నిన్నే పండగ అయింది కదా, సో అందుకోసం అని చెప్పేసి బాగా అలంకారం చేశారు. ఇంకా చాలా బాగుంది. అంటే ఇంకా బయటంతా కొంచెం గార్డెన్ అది డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. లోపల వరకు ప్రాకారం అంతా చాలా బాగుంది. ఇక్కడ చిన్న కొలంలో పెట్టారనమాట. ఆ కొలంలో చేపలు వేశారు. చేపలు వేసి పెంచుతున్నారు అనమాట. ఇంకా అందులో ఎవరు తినడానికి ఏమో వేశారు, తింటున్నాయి లోపల. చూసారు కదా, ఇంకా బాగా మెయింటైన్ చేయొచ్చు. అంటే కొత్తగా కట్టారు కాబట్టి. ఇక చుట్టూతా మనకి ఏంటంటే ఫౌంటైన్ ఏమైనా పెడతారేమో మరి, అదంతా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, కంప్లీట్ అవ్వలేదు. నేను హోమం చేసినట్లున్నారు ఇక్కడ. శాంతి హోమాలు ఏవో చేశారు గుడికి, అదే పండగ కదా, సో ఆ ముందునంతా ఉంది. అందరూ వస్తున్నారు ఈవేళ, చాలామంది వస్తున్నారు. హాలిడే కదా, అందరూ వస్తున్నారు అన్నమాట పిల్లల్ని తీసుకొని. ఎందుకంటే మెయిన్ ఇక్కడ స్పెషల్ లోపల విగ్రహం ఉంది కదా, ఇగో చూసారు కదా, పైన ఒక వినాయకుడి తలకాయ చూసారు కదా, మళ్ళీ కిందన వినాయకుడిది ఉంది. ఈ రెండు ఇలా ఈ ముఖాలు 4 వైపులో 4 ముఖాలు అన్నమాట. అలాగే పైన ఒక ముఖం ఉంటుంది. ఇది పంచముఖ గణపతి దేవాలయం. చూసారు కదా, 4 వైపులో కూడా ఎంట్రన్స్లు ఉన్నాయి. 4 వైపులా గుడి చుట్టూతో 4 వైపులా ఎంట్రన్స్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా భలే బాగుంది. లైట్ ఎల్లో కలరు, అలాగే ఆరెంజ్ కలరు, ఆరెంజ్ కూడా కాదు బ్రిక్ కలర్లో ఉంది. అలాగే గోల్డెన్ కలర్, మళ్ళీ వచ్చేసి లైట్ గ్రే కలర్ లాగా మిక్స్ చేసేసారు. చాలా బాగుంది. ఇక మనకి లోపల అలంకారం చేసి చూపిస్తే, ఇది వెన్నతో అలంకారం చేశారు. మీకు ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, వెన్నలోనేమంటే కొంచెం పసుపు కలిపి వెన్న అలంకారం చేశారు ఈరోజు దేవుడికి. మోస్ట్లీ నిన్న చేసి ఉంటారు. ఇదిగో చూడండి, మీకు చుట్టూతో చూపిస్తాను. ఫుల్ ఒక సర్కిల్ తిరిగేద్దాం, ఒక రౌండ్, ఒక దక్షిణ చేద్దాము. ఒకటి అయింది కదా, ఇది వెనకాలన్నమాట. అది ఫ్రంట్ ఉంటుంది కదా, గణపతి 2 ముఖాలు ఫ్రంట్కు ఉన్నాయి. ఈ వెనకాతల సైడ్ అనమాట. 4 వైపులా 4 ముఖాలు. ఎటు చూసినా మనకి ఎదురుగా దేవుడు ఉన్నట్టే కనిపిస్తుంది. మరి మీకు ఇంత మంచి దర్శనం చేయించినందుకు కనీసం ఒక్క లైక్ అని ఇస్తారు కదా, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. హ్యాపీ వినాయక చవితి. బాయ్ బాయ్.